కొంతమంది పబ్లిక్ కి సివిక్ సెన్స్ లేదు అనడానికి ఉదాహరణ ఇప్పుడు మీరు చూడబోయే దృశ్యాలు. కరీంనగర్ డ్రైనేజీల్లో గుట్టలు గుట్టలుగా ప్లాస్టిక్ పేరుకుపోయింది. క్లీన్ డ్రైనేజ్ రెండో రోజు ఆపరేషన్ లో ఈ అనూహ్యమైన దృశ్యాలు బయటకు పడ్డాయి. పూడిక తీస్తున్న కొద్దీ బయటపడుతున్నాయి ప్లాస్టిక్ మద్యం బాటిళ్లు. జ్యోతి నగర్ మంకమ్మ తోటలో డ్రైనేజీ ఫుల్ జామ్ అయిపోయింది. మామూలుగా తొలగించాలని చూస్తే వర్కౌట్ కాని పరిస్థితి. డ్రైనేజ్ పై భాగం పగలగొట్టి చూస్తే లోపలంతా కంపు. చిన్నపాటి వర్షానికి డ్రైనేజీలు ఉప్పొంగిపోతున్నాయని పబ్లిక్ ఫిర్యాదులు చేయడంతో ఈ తవ్వకాలు మొదలుపెట్టారు. దీంతో తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి అదే పబ్లిక్ తీరు. చూశారు కదా పబ్లిక్ తీరు ఏ విధంగా ఉందో. ఎంత ప్లాస్టిక్ వద్దని చెప్తున్నా సరే కూడా ప్లాస్టిక్ వ్యర్థాలకు సంబంధించి అవి పడేసే విధానం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వినియోగించడం, అలాగే ఎక్కడ పడితే అక్కడ పడేయడం చేస్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలే ఎంత తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. క్లీన్ డ్రైనేజ్ రెండో రోజు చేపట్టిన ఈ ఆపరేషన్లో ఈ అనూహ్య దృశ్యాలు బయటపడ్డాయి. పూడిక తీస్తున్న కొద్దీ ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు మద్యం బాటిళ్లు, ఒకవేళ ఆ సీసాలు పగిలి మళ్ళీ వేరొకరికి గుచ్చుకునే పరిస్థితి కూడా ఉండిద్ది. ఆ తీస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. జ్యోతి నగర్ మంకమ్మ తోటలో డ్రైనేజీ ఫుల్ జామ్ అయిపోయింది. అసలే వర్షాకాలం, ఇప్పుడు ఎక్కడ చూసినా కాలువల నుంచి విపరీతంగా ఉప్పొంగుతున్నాయి. మామూలుగా తొలగించాలని చూసినా ఇది వర్కౌట్ అవ్వని పరిస్థితి. అయితే మరి డ్రైనేజీ సమస్య వస్తుందని పదే పదే అక్కడ ప్రజలు ఫిర్యాదులు చేస్తుంటే దీంతో డ్రైనేజీ పై భాగం పగలగొట్టి చూస్తే లోపలంతా కంపు కొడుతోంది. అసలు ప్లాస్టిక్ వాడద్దు, సే నో టు ప్లాస్టిక్ అని ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా ప్రజలు ప్లాస్టిక్ని ఎంత విధంగా ఎంకరేజ్ చేస్తున్నారనే దానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది ఈ విజువల్స్. చిన్నపాటి వర్షానికి డ్రైనేజీలు ఉప్పొంగిపోతున్నాయని పబ్లిక్ ఓ పక్కన మొరబెడుతుంటే తీరా చూస్తే తవ్విన కొద్దీ అదే పబ్లిక్ తీరు బయటపడుతున్న సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తోంది.